న్యూస్. కుర్చీ కోసం జరుగుతున్న శవ రాజకీయాల్లో భాగంగానే తనపై ఆరోపణలు వస్తున్నాయని మండిపడ్డారు మంథని ఎమ్మెల్యే పుట్టా మధు. దళిత యువకుని మృతిలో తన తప్పు ఉందని తేలితే ఏ శిక్ష అనుభవించడానికైనా సిద్దమన్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడం సహించలేకే ఓ వర్గం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటున్న పుట్టా మధుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. దళిత ప్రజా సంఘాల ఆందోళన నేపథ్యం లోపల మంథని మధుకర్ మృతి కేసు ఏదైతే ఉందో అనుమానాస్పద మృతి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యం లోపల మంథని అనేది ప్రధాన కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల్లో నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ కేసు లోపల ప్రధానంగా మంథని ఎమ్మెల్యే పుట్టా మధు ఈ కేసుని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలు ఇటు ప్రజా దళిత సంఘాల నుండి చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపైన ఎక్స్క్లూజివ్గా మనతో మాట్లాడడానికి మంథని ఎమ్మెల్యే పుట్టా మధు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మధు గారు, గత 20 రోజులుగా మనం చూస్తున్నాం ఈ కేసు లోపల ప్రధానంగా మంథని అనేది సెంట్రిక్గా మారింది. మా పుట్టా మధుకర్ ఎమ్మెల్యే సెంట్రిక్గా మారాడు. మీ పైన అందరి వేళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ప్రధాన అంశము స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బీసీ శాసనసభ అవడమే ముఖ్య కారణం. ఇక్కడ బ్రాహ్మణిజం 60 సంవత్సరాలు పరిపాలించి తక్కువ జనాభా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కులము ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి ఇక బీసీ ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జనాభా కూడా సంతోషంగా ఉండి ఎవరు కూడా ఏ ఇబ్బందితోటి ఏ అన్యాయాలతోటి రోడ్డు మీద ఎక్కకుండా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కనుక ఇవాళ వారికి వెన్నులో వణుకు పుట్టి ఏదో ఒకటి చేయాలని 15 రోజుల తర్వాత ఒక సోషల్ మీడియాను వాడుకొని ఇదంతా చేయడం దరిమిలా. ఇది కొంతమంది తెలియకుండానే ఇక్కడికి వచ్చి దాని మీద మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చినాక బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే ఇక్కడ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు, మరి ఇక్కడ పోరాట నైపుణ్యం లేదా అంటే ఇక్కడ నక్సలైట్లలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నక్సలైట్లలోకి వెళ్ళి పోలీసులను ఎదిరించిన వాళ్ళు ఉన్నారు. పోరాటాలకు పురిటిగడ్డ ఇది మంథని, ఎన్నో పోరాటాలకు చరిత్ర ఉన్నది కనుక మరి వీళ్ళెందుకు పోరాటం చేస్తలేదు? ఎవరో ఒకరు కల్పితాలు చేసి కొంతమందిని వాడుకోవడానికే చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతా ఉన్నది. ఇక్కడ బీసీలు ఎస్సీలు అన్నదమ్ములా కలిసి ఉంటారు. ఇప్పటికి కూడా ఖానాపూర్ గ్రామంలో మమ్మల్ని అన్నగా బావగా బామ్మర్దిగా అల్లుడిగా కాకగా ఈ విధంగా పిలుచుకునే సంస్కృతి ఉన్నది. ఇక్కడ ఎస్సీలు బీసీలు అంతా కలిసి ఉంటా ఉన్నారు. ఇది పడనటువంటి వాళ్ళు ఇక అధికారం రాదన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు బుద్దిల శ్రీధర్ గారు ఆడినటువంటి ఆట ఇది పన్నాగం. ఖచ్చితంగా ఇది ఈ రీపోస్ట్ మార్టం ద్వారా ఇది రిపోర్ట్ ద్వారా ఇదంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. కానీ నిన్న అదే కాంగ్రెస్ నిజ నిర్ధారణ బృందం వచ్చింది, మంథనిలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. అదే కదా పచ్చగామిలో కూరంత పచ్చగా దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా అసలు నిజ నిర్ధారణకు నిర్వచనం ఏంటి అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని. నిజ నిర్ధారణ అంటే అన్ని వర్గాల వాళ్ళని కలవాలి, అమ్మాయి వాళ్ళని కలవాలి, అబ్బాయి వాళ్ళని కలవాలి, ప్రజా సంఘాలను కలవాలి, కుల సంఘాలను కలవాలి, యువతను కలవాలి, విద్యార్థి సంఘాలను కలవాలి, 4 దిక్కులకు కలిసి అసలు ఏం జరిగింది. ఇంతకుముందు ఎవరి మీదైతే ఈ కుటుంబం ఆరోపిస్తుందో ఆ కుటుంబం ఆరోపించే వ్యక్తుల మీద నేర చరిత్ర ఉందా, ఏమైనా ఘర్షణలు జరిగినాయి, ఇంతకుముందు ఈ లవ్ అఫేర్స్లో ఎక్కడైనా ఇబ్బందులు జరిగినాయా అనే కోణంలో ఆలోచించాలి. వాళ్ళు నేరుగా వచ్చారు, అబ్బాయి వాళ్ళ కుటుంబానికి వెళ్ళారు, మా నిర్ధారణ అయిపోయింది, మేము వెళ్ళిపోతా ఉన్నాం అని అన్నారు. సో దాన్ని బట్టే వాళ్ళ కుట్ర నీతి నిజాయితీ అంతా కూడా బయటకు వచ్చింది కనుక వాళ్లకు అది పెంచి పోషించిన వాళ్ళు. ఈ కేసు విషయంలో పార్టీ ఏమైనా మీకు వివరణ అడిగిందా? పార్టీకి సంబంధించి మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉంది? పార్టీ ఏమైనా వివరణ అడిగిందా? ఈటల రాజేందర్ మంత్రి గారు తెలుసుకున్నారు, వారు కూడా ప్రెస్కు ఆ రోజు మాట్లాడారు, వారే మాట్లాడారు. హరీష్ రావు గారు కూడా ఒకసారి మాట్లాడినారు, వాళ్ళిద్దరు అడిగి తెలుసుకున్నారు, అంతే. చివరికి ఏం చెప్తారు? చివరిగా ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. ఒక మామూలు సామాన్యమైన కుటుంబాన్ని ఒక రాజకీయ వాళ్ళ అవసరాల కోసం వాడుకొని శవం మీద పేలాలెరక తినే రకమని తెలంగాణలో అంటారు. ఇవాళ ఒక బీద కుటుంబాన్ని రాజకీయాల కోసం వాడుకొని ఒక బీసీ కుటుంబ సభ్యుడైన నన్ను ఇంత పెద్ద ఎత్తున అపవాదు తీసుకురావడానికి ప్రయత్నం చేయడము నిజంగా దారుణం. ఇటువంటి కుర్చీల కోసం ఇంత దిగజారుడు ఉంటుందనేది
మంతిని ప్రాంత ప్రజలు, ఇతర ఏరియాలలో జరగవచ్చు, మంతిని ప్రాంత ప్రజలు నిజంగా ముక్కున వేలేసుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒకవేళ ఆ కుటుంబానికి ఏదైనా జరిగితే దానికి ఎవరు కూడా మరి ఇది కాదు, ఖచ్చితంగా ఎవరైనా కూడా దాన్ని మనం వాళ్ళకి శిక్ష పడాల్సింది. రైట్. మొత్తం మీద ఇది ఎమ్మెల్యే పుట్టా మధు చెప్తున్నాడు. శవరాజకీయాలు చేస్తున్నారు, రాజకీయ కుట్రలో భాగంగానే తనపైన ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయని చెప్తున్నారు. తనపైన ఆరోపణలు చేసి తనకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన చాలామంది ఇప్పటికే రియలైజ్ అయ్యారు, నిజమైన విషయాలను తెలుసుకొని వారు ముందుకు పోతున్నారని ఆయన చెప్తున్నారు. ఈ కేసు లోపల తాను ఎలాంటి జోక్యం చేసుకోవట్లేదు, నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుందని ఆయన అంటున్నారు. విత్ కెమెరామెన్ కవితో ప్రవీణ్ మంతన్ నుండి ఫర్ ఎన్టీవీ కరీంనగర్.